ఈద్గా కమిటీ సభ్యులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి కోటమిరెడ్డి గిరిధర్ గారిని మాట్లాడారు. ప్రత్యేక రివ్యూ సమావేశానికి చేసిన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ గారికి, ఇంచార్జ్ గారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో గొప్పగా మనందరం కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఆదేశాలతో గౌరవ మంత్రివర్యులు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వీరిద్దరి సూచనలు మరియు సంవత్సరం కూడా జూన్ 22వ తారీఖున మొట్టమొదటిగా మనం ఇంతకుముందు కూడా మనం దీనికి సంబంధించి ఒక 4 రోజుల క్రితం కూడా కార్పొరేషన్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో మొదటి రివ్యూ సమావేశం కూడా చేసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు రెండోసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ రొట్టెల పండుగ సందర్భంగా ఏదైతే మనం మొట్టమొదటి సమావేశంలో పాల్గొన్నామో దానికి సంబంధించి మొదట నగర కమిషనర్ గారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరిస్తారు. దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు, నారాయణ గారు వారి సలహాలు, వారి సూచనలు అవన్నీ కూడా తెలియజేస్తాను. మీకు అందరూ కూడా తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండుగ వచ్చే నెల 6వ తారీఖున జరుగుతున్న సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి విచ్చేసిన పురపాలక శాఖ మంత్రులు శ్రీ బొగ్గూరు నారాయణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి డిఎస్పీ గారు, మరి వివిధ శాఖల విభాగాధిపతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు, ప్రజలు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ఈ సమీక్ష సమావేశం గత 10 రోజుల క్రితం రూరల్ శాసనసభ్యులు శ్రీ డిపార్ట్మెంట్స్ వారు రానున్నటువంటి 2 వారాల్లో ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటిది చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి పార్కింగ్ ప్లేసెస్ దగ్గర లైటింగ్ ఏర్పాట్లు, నీటి వసతి ఏర్పాటుతో పాటు స్టాల్స్ దగ్గర షామియానాలు కానివ్వండి, అదేవిధంగా కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు, వాటర్ సప్లై అరేంజ్మెంట్స్, సివిల్ వర్క్స్, శానిటేషన్, సీసీ కెమెరాస్, వీటికి సంబంధించి వివిధ రకాల వర్కులు టేకప్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని వర్కులు టెండర్ కాన్ఫర్ చేసి టెండర్ యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ టేకప్ చేయాలి కాబట్టి సుమారు 5,985 మ్యాండేట్స్ కోసం ఆల్రెడీ హెల్త్ విభాగం నుండి ప్రతిపాదన సిద్ధం చేశారు. ఆ ప్రకారం 5,985 మ్యాండేట్స్తో ప్రత్యేక శానిటేషన్ కూడా టేకప్ చేయడానికి ప్రణాళిక చేసుకున్నామని తెలియజేస్తూ మొత్తం మీద 3,30,00,000 రూపాయలతో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా రాష్ట్ర ఫెస్టివల్గా డిక్లేర్ చేసినటువంటి ఈ రొట్టెల పండుగ విజయవంతంగా టేకప్ చేయడానికి ఎన్ని రకాల చర్యలు తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, అదేవిధంగా మిగిలిన విభాగాలు ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా, టూరిజం డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ రొట్టెల పండుగను విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమీక్ష సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా అందరికి నమస్కారం.
ఈ రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గతంలో 2014-19 అప్పుడు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. మరి ఈ పండుగ రాష్ట్రం నుంచే కాకుండా అనేక పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు మన తెలంగాణ. ఇది కాకుండా అంతర్జాతీయంగా కానీ కొంతమంది భక్తులు వస్తారు. ఇటువంటి మత సామరస్యానికి ఒక ప్రతీక ఉండే పండగలు భారతదేశంలో ఒక అరుదైన పండగ. దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఉంటాయి. ఇవన్నిటినీ ఓర్చుకొని ఇటువంటి మత సామరస్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కానీ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, వ్యవస్థ మొత్తం కానీ తీసుకుంటున్నారు. అది కాకుండా వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో ఇక్కడ టాయిలెట్స్ కానీ ఉండేవి కాదు. మామూలుగా సామూహికంగా భోజనాలు తినేది చూసాం, బంతి భోజనాలు. అలాగా సామూహికంగా టాయిలెట్స్, బంతి, ఇది ఎప్పుడు చూడలేము మేము. ఇటువంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం 14 వచ్చినప్పటి నుంచి మొబైల్ టాయిలెట్స్ తీసుకొచ్చాం. 300-400 మొబైల్ టాయిలెట్స్. ఆ మొబైల్ టాయిలెట్స్ పెట్టిన తర్వాత చదువుకున్న బిడ్డలు, ఆడబిడ్డలు వీళ్ళందరూ ఇక్కడ భక్తుల సంఖ్య కానీ పెరిగాయి. ఎందుకంటే ఏర్పాట్లు ఉన్నాయి. ఆడపిల్లలు, మహిళలు వీళ్ళందరూ కానీ ఆ యొక్క మొక్కులు తీర్చుకోవడానికి రావాలంటే ఇక్కడ పరిస్థితులు బాగుండేవి కావు. ఫస్ట్ 2 years మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. దాని తర్వాత పర్మనెంట్ గా కట్టాం. ఎందుకంటే ఆ మొబైల్ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం, ఒకరు పోయిన తర్వాత మళ్ళా దాన్ని ఇమీడియట్ గా క్లీన్ చేసే ఆ సఫిస్టికేటెడ్ గా వ్యవస్థ చేయలేకపోతుంది. అందుకోసం పర్మనెంట్ టాయిలెట్స్ కానీ ఆ రోజు కట్టడం జరిగింది. అలాగనే ఈ ఘాట్ ఏదైతే ఉండిందో ఆ ఘాట్ దగ్గర అంబులెన్స్లు, లారీలు, బస్సులు కడుక్కుంటున్నాయి. మొట్టమొదటి సంవత్సరంలో దాన్ని మన నది నుంచి ఇసుక తీసుకొని వచ్చి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. ప్రజలకు నచ్చింది. దాని తర్వాత మంత్రి గారితో మాట్లాడి టూరిజం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేసుకొని దాన్ని ఘాట్ గా చేయడం జరిగింది. ఆ బోధ నీళ్లు అవన్నీ లేకుండా. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్క ఆఫీసర్, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కార్పొరేటర్స్, రాజకీయంగా ఉండే నాయకులు గెస్ట్ గా వచ్చి పోయేది కాదు. చెత్త పడకుండా మంత్రి గారి దగ్గర నుండి ప్రతి ఒక్క చాక్లెట్ కాగితం పడినా ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు స్పాట్ లో ఎత్తిచ్చే. పడిన తర్వాత రేపు పొద్దున్నే రాత్రి అంతా చెత్త వేసి పొద్దున్న ఎత్తడం కాదు. పడతా ఉంటే దాన్ని అప్పటికప్పుడే క్లీన్ చేశారు. పిల్లల చేతిలో నుంచి కాగితం, బఠానీలు తిని ఆ కాగితం కింద వేస్తే స్పాట్ లో దాన్ని ఎత్తేది, రియల్ టైం. సో ఇటువంటి అన్ని ఏదో పండగ చేశామంటే రాదు. దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది మనది, ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఏందనేది కానీ ఇక్కడ మేము కళ్ళారా చూసాము, దాన్ని ప్రాక్టీస్ చేశాం. అది మళ్ళా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెకండ్ టైం, ఈసారి
అందరం కానీ ఆఫీసర్స్ ప్రజాప్రతినిధులు అందరం కానీ శానిటేషన్ పైన దృష్టి పెడదాము. గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. సబర్ కా ఫల్ మీఠా హోతా హై అంట. ఆలస్యం అమృతం అంటే ఆపాము మేము, విషం కానీ లేదు, అమృతం చేస్తామని కానీ మీ అందరికి తెలియజేస్తూ నాకు కంప్లీట్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇట ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ పూర్తిగా. నమస్కారాలండి. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనం రివ్యూ పెట్టుకుంటున్నాం. బ్రీఫ్గా చెప్పాలంటే 2014-19 ముందు నెల్లూరు ప్రజలందరూ తెలుసు, మన పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ తెలుసు. ఫస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసి తర్వాత దాని విషయం నేను మాట్లాడతాను. మెడికల్ క్యాంప్ పర్పస్, డిఎంహెచ్ఓ, రెడ్ క్రాస్, ఎఫ్ఎం రేడియో, ఫిషరీస్, వాళ్ళకి వాటర్ స్టాల్ సార్ దర్గాలో 12 ఏర్పాటు చేస్తున్నాం సార్. అవుట్ సైడ్ నుంచి పంచుతున్నాం సార్. ఏ డేట్ అవుతాయి ప్లాన్ ఏంటి? డేట్ ఈ మంత్ ఎండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది సార్. శ్యామేనా వాళ్ళు ఈ మంత్ నీకు వేశారు, ఆ తర్వాత అంటే వాళ్ళు 1వ తేదీ నుంచి 11వ తేదీ దాకా వస్తారు. 14 పెట్టాం సార్. ఇప్పుడు వాటర్ స్టాల్స్ కూడా ట్యాంకుల ద్వారా సప్లై ఇస్తాం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇవ్వటం. ఏం డ్రమ్స్? ఈ ప్లాస్టిక్ డ్రమ్స్. కాబట్టి ఇప్పుడు మనం ప్రతి గవర్నమెంట్ ఈవెంట్ జరిగిన యోగా ఈవెంట్లో కూడా ఏసీ సూపర్ స్టేడియంలో దాదాపు 160 అంటే 6 స్టాల్స్ దగ్గర 160 క్యాన్లు ఎన్టీఆర్ సుజల క్యాన్లు పెట్టాము. కాబట్టి మంచినీరన్ని కూడా ఎన్టీఆర్ సుజల నుంచి తెప్పించినటువంటి వాటర్ క్యాన్స్ విత్ డిస్పెన్సరీస్ పెడతాం సార్. ఆర్టీసీ నెల్లూరు సార్. మేము ఈ రొట్టెల పండుగ సందర్భంగా 5 బస్సెస్ ఫ్రమ్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి జరగాలి సార్. అలాగే 10 బస్సెస్ ఫ్రమ్ ఆర్టీసీ నుంచి కస్మూర్కి, అలాగే 10 బస్సెస్ ఫ్రమ్ పిఎస్ఆర్ బస్ స్టేషన్ నుంచి ఏఎస్పేట సార్. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ఏఎస్పేటకి 70 రూపాయలు సార్. లేకపోతే మాకు ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, అంటే సార్ వీటికి స్టిక్కర్ వేస్తాం సార్, వాటి మాత్రం నెల్లూరు టౌన్ నుంచి అవి మాత్రమే అలో చేస్తే చేస్తాం, మిగతా అవన్నీ డైవర్షన్ ఉంటాయి సార్. టౌన్ నుంచి మొన్న ఆఫ్టర్ ఇనిషియల్ కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత మేము లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది ఒక మీటింగ్ పెట్టుకున్నాం సార్. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అని అంటే ట్రాఫిక్ రిలేటెడ్ 24 పార్కింగ్ ప్లేసెస్ సార్ మొత్తం సిటీలో ఐడెంటిఫై చేసింది. సో హెవీ వెహికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రానికుండా రెస్ట్రిక్ట్ చేయడము, అట్ ద సేమ్ టైం ప్రతి స్ట్రెచ్కి మూవింగ్ పార్టీని పెడతాం సార్. అండ్ ఆల్సో ప్రతి 100 మీటర్స్కి ఒక టీం ఉండేలాగా. అండ్ ఈసారి ముఖ్యంగా మనకి డ్రోన్స్ సఫిషియెంట్గా ఉన్నాయి సార్. సో కంప్లీట్ డ్రోన్ సర్వేలెన్స్ అనేది ఇప్పుడు మనకి టౌన్లోనే ఆల్మోస్ట్ 6 డ్రోన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్. విల్ యూటిలైజ్ ఆల్ దోస్ డ్రోన్స్. అట్ ద సేమ్ టైం ఇంకా క్రైమ్ రిలేటెడ్ క్రైమ్ పార్టీస్, అట్ ద సేమ్ టైం ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి టీమ్స్ ఇప్పుడు మనకి ప్రతి స్టేషన్కి సంబంధించి శక్తి టీమ్స్ ఉన్నాయి. అవన్నీ డెడికేటెడ్గా ఉమెన్ సేఫ్టీ కోసం యూజ్ చేయడం జరుగుతుంది సార్. ఈ ఎన్సీసీ స్టూడెంట్స్ యూటిలైజేషన్ అండ్ ఆల్సో సైన్ బోర్డ్స్ సార్. ఎక్కడ ప్రతి పార్కింగ్ ఏరియా దగ్గర సైన్ బోర్డ్స్, అట్ ద సేమ్ టైం డైవర్షన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ రిలేటెడ్ సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఇంపార్టెంట్ క్రైమ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, ఎట్లాంటి యాక్టివిటీస్కి పాల్పడకూడదు అనేది కూడా బ్యానర్స్ అవి చేపించి పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం సార్. అండ్ డిఎఫ్ఎండీస్ అయి ఉండొచ్చు ఎంట్రన్స్ దగ్గర, లేకపోతే బీడీ టీమ్స్ అవసరం ఉన్న ఏరియాస్ దగ్గర, అట్లాంటి దగ్గర వాటిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది సార్. ఓవరాల్గా మనకి బందోబస్తు ఆల్మోస్ట్ 1800 to 1900 స్టాఫ్తో మెన్ ఆఫ్ 3 డిస్ట్రిక్ట్స్ యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం సార్. సో విల్ ఎన్షూర్ దట్ నో క్రిమినల్ యాక్టివిటీ టేక్స్ ప్లేస్ సార్ ఇన్ దిస్ ఈవెంట్. ఓకే నమ్మ, జాగ్రత్త తీసుకోండి. వాటర్ లెవెల్ వచ్చేసి 68.5 FTL సార్. అట్ ప్రజెంట్ 65.5 సార్. అంటే 3 feet గ్యాప్ ఉంది సార్. 13 feet డెప్త్ ఆఫ్ వాటర్ సార్. ఎలక్ట్రికల్ సప్లై మెయింటెనెన్స్ కోసం వచ్చేసి మొత్తం 12 ట్రాన్స్ఫార్మర్స్ లోపల పెడుతున్నాం సార్. అదేవిధంగా వాటిని మేనేజ్ చేసేదానికి రౌండ్ ద క్లాక్ స్టాఫ్ని పెడుతున్నాం సార్. ఒక ఏఈ, ఒక ఏడీఈ, ఒక 5 స్టాఫ్ని పెడుతున్నాం సార్. ఈవినింగ్ పీక్ రోడ్లో 2 బ్యాచ్లు పెడుతున్నాం సార్. ఈవినింగ్ 5 నుంచి 10 వరకు 2 బ్యాచ్లు ఉంటారు సార్. 10 మంది ఉంటారు సార్. నైట్ కూడా 10 నుంచి 5 వరకు కూడా మనుషులు పెట్టి మేనేజ్ చేస్తాం. పొల్యూట్ అవుతుంటుందో దాన్ని అవుట్ సైడ్కి పంపింగ్, ఎవరితో పంపింగ్. స్పెషలిస్ట్ తరఫున జస్ట్ ప్రొవైడింగ్ సర్వీస్ సార్.
సుమర్స్లో 40 మెంబర్స్లో అరేంజ్మెంట్ చేస్తున్నాం. చేసాం సార్. తర్వాత షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్లు చేసాం సార్ వర్కర్స్కి. 6 AM to 2 PM, 2 PM to 10 PM, 10 PM to 6 AM సార్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 5,985 వస్తున్నాయి సార్. ఎత్తిచ్చారు సార్ చిన్న ప్లాస్టిక్ పడిన ఎత్తిచ్చారు. అంటే 14-19లో అసలు నేనే మనం ఎత్తిచ్చాను దగ్గర ఫస్ట్ మోడల్గా నేనేది అందువల్ల ఏంటంటే జాబ్ పెట్టి ఎందుకంటే సాటిస్ఫాక్షన్ లెవెల్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, మీరు చేసే శానిటేషన్, అక్కడ వాటర్ మెయింటెనెన్స్, ఇరిగేషన్ మెయింటైన్ చేసే వాటర్ లెవెల్, ఫైర్ వార్డు డర్టీ వాటర్ వస్తే పంపింగ్, ఘాట్లు క్లీన్ చేయడం, మీరు శానిటేషన్ క్లీనింగ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, దీని మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ కంప్లీట్ ఉంటుంది. అరేంజ్ చేస్తాం మాస్టర్లో స్టేట్ ఫెస్టివల్ రాష్ట్ర పండుగ కాబట్టి అందులో ఇయర్ బై ఇయర్ భక్తులు పెరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు చేసే యొక్క దీన్ని బట్టి ఉంటుంది. దీన్ని మ్యాక్సిమం వైడింగ్ అయ్యేటట్టుగా చూడండి. ఓకే సార్. లాస్ట్ టైం 20 సార్ ఈ పరంపర ఇలాగే సాగుతుందని ఆశిస్తున్నాను. ముఖ్య విషయం అంటే ఈ యుగాల గత 2 ఏళ్ల నుంచి రేపు 27వ తేదీ నెలలో కనిపించి మొహరం నెల స్టార్ట్ అవుతుంది. అది మొహరం నెల న్యూ ఇయర్, ఇస్లామిక్ కాలం ప్రకారం మొత్తం న్యూ ఇయర్ వస్తుంది అన్నమాట. 27వ తేదీ నుంచి ఈ ప్రాంగణంలో ఈ ఈద్గాలో 15 days వరకు 5 times ప్రేయర్ అరేంజ్మెంట్స్ గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను. అదే కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. షామ్యాన్లు కానీ లేకపోతే ఈ కర్టెన్స్ అంటే లేడీస్ కూడా ప్రేయర్ చేసుకునే విధంగా అలవాటు చేసుకునే విధంగా అరేంజ్ చేసి నేను కోరుతున్నాను. తర్వాత ఈద్గా అనుకున్న ట్యాబ్స్ మనకి దాకా ఉన్నాయి. వజూ కోసం అంటే కాలేజీలో పెట్టుకోవడానికి నమాజ్ కోసం 24 hours నీళ్ళ వాటర్ సప్లై ఉండాలని ఆ ట్యాప్స్ వాడుకోవడానికి దానికి సహకరించాలని కోరుతున్నాను. మూడవది అంటే ఈ గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్లో వర్షం వస్తే మొత్తం నీళ్ళు ఇక్కడ పడి ఈ ప్లాట్ఫామ్ మొత్తం కలిసిపోతుంది. ఇక్కడ నమాజ్ చేస్తారు, ప్రే చేస్తారు. ఇక్కడ ఇమామ్ సార్ ఇక్కడ ఈ గ్యాప్ని ఫుల్ చేసి గ్యాప్ లేకుండా చేయమని నేను కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాంగణం ఒక్కోటి నేను చెప్పాల్సిన విషయాలు తెలుసందరికీ ఎంకరేజ్మెంట్స్ పెరిగిపోతుంది సార్. స్టాల్స్ కానీ ఇల్లు చిన్న ఇల్లు కట్టుకోవడం కానీ ఏ అధికారంతో ఏ హక్కుతో కట్టుకుంటున్నారో ఇప్పుడున్న స్టాల్స్ ఎలా వచ్చినాయో ఈ అక్రమ కట్టడాలు తర్వాత ఎంకరేజ్మెంట్ దయచేసి ఈ ప్రాంగణం మొత్తం ఒక్కోటి రొట్టెల పండుగ సందర్భంగా హ్యూజ్ గ్యాదరింగ్ ఉంటుంది. ఆ గ్యాదరింగ్ వచ్చినప్పుడు ఎంత కంజెస్టెడ్గా ఉంటుందంటే ఈ స్టాల్స్ ఎలా వచ్చి కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి సార్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, ఒక్కటి చైర్మన్ గారికి, సార్ గారికి, కేంద్ర సార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వెంటనే ఆ స్టాల్స్ని రిమూవ్ చేసి ఈ కాంప్లెక్స్ని సురక్షిత చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మహారాష్ట్ర రొట్టెల పండుగ కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, అదేవిధంగా స్టేట్ ఒప్పర్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా మన రూరల్ ఇన్ఛార్జ్ గిరిధర్ అన్న గారికి. ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా కానీ కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, నీ కులం అది, నా కులం ఇది, నువ్వు తెలంగాణ, నాది ఆంధ్ర, నువ్వు కర్ణాటక అని చెప్పి భేదాభిప్రాయాలు కులాల మతాల మధ్య తారతమ్యాలు చేస్తున్నాం. కానీ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఒకటే. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి అన్నతమ్ముల వద్ద జీవించే ప్రాంతాన్ని భారతదేశం అంటారు. ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ భిన్న కులాలు రకరకాల వాళ్ళ మత విశ్వాసాలు ఉన్నా కానీ
ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది ఒక భారతదేశంలో. అటువంటి ప్రశాంతతకు మత సామరస్యానికి సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారాషహీద్ దర్గా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి సర్వమత సమానత్వ వేదికకు సేవ చేసే అవకాశం భగవంతుడు ఎవరైతే ఆ భగవంతుడు ఇష్టపడతాడో అటువంటి వ్యక్తులని కల్పిస్తాడు. అందులో మన నారాయణ సార్ గారి పేరు, అదేవిధంగా మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి. గతంలో సార్ చెప్పినట్టు లారీలు, బస్సులు, అదేవిధంగా అంబులెన్సులు శవాలను తీసుకొని వేసేసిన తర్వాత తీసుకొని వచ్చి చెరువులో కడుక్కునే పరిస్థితి ఉంది. ఆ రోజు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు మేయర్ లాగుండారు, నారాయణ సార్ మున్సిపల్ కార్పొరేషన్ మంత్రి లాగుండారు. ఆ రోజు 21 కోట్లు ఖర్చు పెట్టిన చాలా బాగా గుర్తుంది. ఆ ఘాట్ పనులు చేసేటప్పుడు మేము కూడా అడ్డుపడ్డాం. అక్కడ ఏం చేసేస్తారో అసలు ఏం చేస్తారు వాళ్ళని చెప్పి. ఆ తర్వాత అది చేసిన తర్వాత సార్ మాకు అదే చెప్పారు, ఏ విధంగా అయితే పుష్కరాలు, అప్పుడు పుష్కరాలు జరిగింది కొత్త అనుకుంటాను, లేదా ఇది చేసిన తర్వాత పుష్కరాలు చేశారు, నాకైతే కరెక్ట్ గా గుర్తు లేదు, కానీ చాలా ప్రమాణాలు చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవస్థానానికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, దర్గాకి వెళ్ళినా ఆ సాంప్రదాయం చాలా ఉండాలి. ఆ సున్నితమైన సాంప్రదాయాలను ఎవరైనా దాన్ని కలిపెట్టారనుకోండి, దానికి మూల్యం చాలా ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుంది. అటువంటి సాంప్రదాయబద్ధమైన పవిత్రంగా చేసే రొట్టెల పండుగకు ఆ మురికి నీళ్ళలో రొట్టెలు మార్చుకొని వాళ్ళకి ఆరోగ్యం, ఏదో వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రొట్టెలు మార్చుకొని తిన్న తర్వాత ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఉండకూడదని ఒక ఆలోచనతో ఘాట్ నిర్మాణం చేశారు. ఆ చేసిన తర్వాత ఈ బారాషహీద్ దర్గా పరిస్థితి ఆ పని చేసేసరికి దాని తర్వాత వెళ్ళిపోయారు. వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారు దర్గాని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా పోరాటం చేశారు. ఒక సందర్భంలో బారాషహీద్ దర్గా అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి, కృష్ణార్జును లాగా నారాయణ సారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సర్వమత సమానత్వానికి వేదికైన బారాషహీద్ దర్గాకు చేస్తున్న అభివృద్ధిని మనమందరం కూడా ప్రశంసించాలా. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేసే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన కూడా చిన్న లోటుపాటు లేకుండా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సంవత్సరం మెరుగుపరుచుకుంటూ నెల్లూరు నగరంలో మత సామరస్యానికి కొలువైనటువంటి ఈ బారాషహీద్ దర్గా గ్రంథ మహోత్సవ కార్యక్రమానికి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి గారు అందరితో రివ్యూ చేశారో దానికి సంబంధించి మంత్రి గారు, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి తరఫున ఈ కార్యక్రమానికి అన్ని తానే పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారి సోదరుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, వీరందరి కమిషనర్ గారు, ఇతర అన్ని శాఖల సమన్వయంతో ముస్లిం మత పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలుస్తుంది ఈ బారాషహీద్ దర్గా 415 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 అప్పుడు ఇది 400 సంవత్సరాల పైగా అన్నారు. 14 అప్పుడు పైగా 404 సంవత్సరాలని ఆ లెక్క వేసుకుంటే 415 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా ఇది. చాలా పవిత్రమైన దర్గా. ఇక్కడ రొట్టెల పండుగ జరగడం అందరికీ తెలిసిందే. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేవాళ్ళు ఉంటారు, రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా కోరుకొని వచ్చి రొట్టె పట్టుకుంటే ఆ కోరిక తీరితే నెక్స్ట్ రొట్టె పండుగప్పుడు మళ్ళీ అదే రొట్టె వదులుతారు. ఇయర్ బై యాక్చువల్గా ఈ రొట్టెలు వదిలేవాడు పట్టుకునేవాడు పెరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలు తీరుతుంటారు. అంత పవిత్రమైన నమ్మకం కలిగిన ఈ పండుగ ఇది.
దీనికి 2014-19 ముందు ఇక్కడ స్వర్ణాల చెరువు చూస్తే చాలా భయంకరంగా ఉండేది. అక్కడే నీళ్ళలో పురుగులు, అక్కడే శానిటేషన్, అక్కడే లారీలు క్లీన్ చేయటం, బస్సులు క్లీన్ చేయటం, ఆ బురద నీళ్ళలోనే స్నానాలు చేసేవాళ్ళు, ఆ బురద నీళ్ళలోనే రొట్టె పట్టుకునేవాళ్ళు. నేను 2014లో మంత్రి అయిన తర్వాత ఆ రోజు మేయర్ అజీజ్ గారు తీసుకొని ఇక్కడికి వచ్చారు. ఈసారి రొట్టెల పండుగని క్వాలిటీగా చేస్తాం, హైజీనిక్గా చేస్తాం, ఇది ఎంతో పవిత్రమైంది, మన జిల్లా కాదు, మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తారు అని చెప్పడం. ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్తో మాట్లాడి అనేక మార్పులు తెలిపారు. ఫస్ట్ టైం అయితే వాటర్ క్లినిక్ ఫస్ట్ 14 అడుగులో 12 అడుగులో వాటర్ లెవెల్ పెంచుకున్నాం. వాటర్ లెవెల్ బాగా పెంచితే క్వాలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చెప్పి వైట్ క్లాత్ ఇచ్చి ఆ క్లాత్తో చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా ఏరిచ్చాం. వచ్చి రొట్టెలు పట్టుకునేటప్పుడు వాళ్ళు చేసే అనేకమైన నీడలు వదులుతారు, అవన్నీ కూడా తీయడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కంప్లీట్గా చిన్న అగ్గిపుల్ల బండి తీసేయాలని ఆ రోజు ఆదేశించారు. ఆ రోజు ఎంతోమంది కార్పొరేట్లు కూడా పనిచేశారు, అధికారులు చాలా 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 కష్టపడి చేశారు. దట్ ఇస్ మోడల్. అంటే ఎప్పుడైతే 1 year చేశారో అదే కంటిన్యూ అయింది. నెక్స్ట్ ఇయర్కి అదే చెప్పాను, ఒక చక్కటి ఘాటు కడతాము, అనేక దగ్గర ఘాట్లు ఉన్నాయని. అప్పుడు ఆ సెకండ్ ఇయర్కి ఒక కొంత ఘాటు కట్టాము, మన థర్డ్ ఇయర్ కొంత ఘాటు ఎక్స్టెండ్ చేసాము. ఈ ఏరియాలో అంతా రోడ్లు చేసి ఈ విధంగా 2014-19 చేసినాకే నెల్లూరులోని ప్రజలు, బయట నుంచి వచ్చిన ప్రజలు అప్రిషియేట్ చేశారు ప్రభుత్వాన్ని. బయట నుంచి, ఎందుకంటే అంతకుముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు వచ్చేవాడు కాదంటారు. వాళ్ళు చిన్నపిల్లల్ని వాళ్ళని జనరల్గా 17-12 పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాడు కాదట. కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అని. 2014లో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళ పిల్లలందరూ వచ్చారు, ఎక్కువ మంది పిల్లలు. వాళ్ళే చెప్పారు వచ్చిన వాళ్ళు, సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు, ఎందుకంటే 14లో మీరు చేసిన ఏర్పాట్లకి, ఇక్కడ చేసిన క్లీనింగ్కి, హైజీనిక్కి, చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టాం, 4 రోజులు పెట్టినట్టున్నారు, చెన్నై నుంచి తెప్పించారు అది. ఆ తర్వాత కొన్ని టాయిలెట్స్ పెట్టాం, ఆ తర్వాత కొన్ని కట్టాం. అదేవిధంగా అక్కడ రొట్టెలు పట్టుకుని బయట వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాక్చువల్గా ఏర్పాటు చేశాం. ఒక హాల్ కూడా కట్టాం, ఒక చిన్న హాల్ కూడా. ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేశాం. 2014-19లోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది. ఆ తర్వాత గత ప్రభుత్వం సరే వదిలేసింది. మళ్ళా మంత్రి కాగానే మొన్న రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు 5 కోట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇది చేయాలంటే సుమారుగా 9 కోట్లు అవుతుంది అన్నారు. నేను మొన్నే ఆ కన్సర్న్ మంత్రి గారితోనూ అజీజ్ గారితోనూ వాళ్ళందరితో మాట్లాడి ఒక 9 కోట్లు ఏర్పాటు చేశాం. అయితే రొట్టెల పండుగ అయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటామని అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, తర్వాత వచ్చి అజీజ్ నాకు చెప్పడం, నేను వాళ్ళకే వదిలేశాను, మీ ఇష్టం, రుడా నుంచి 5 కోట్ల రూపాయలు వస్తాయి, 5 కోట్లు. అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడి నుంచి యాక్చువల్ 1.5 crore ఇస్తారు. ఒక 1.38 ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేశారు అది బ్యాక్ మొత్తం ఇస్తామన్నారు. జనరల్ కూడా పట్టుకుంటారు, ఈసారి మొత్తం ఇచ్చేయమను. మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ 1.2 crore ఎంత మున్సిపల్ కార్పొరేషన్ ఇక 3-4 మంది కలిసి నోడా వాళ్ళు యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారులకు యాక్చువల్గా చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం. ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చిండొచ్చు, వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. ఎందుకంటే నిన్నే మీకు తెలుసు,
నిన్నే విశాఖపట్నంలో 28 కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు. యోగాంధ్ర 3 లక్షలకు పైగా వచ్చారు. 3,50,000 దాటారు. అసలు కూర్చోవడానికి లేక నిలబడ్డారు. గిరి కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు. 3,50,000 వచ్చారు. వసూలు చేస్తే 10 లక్షలు కూడా వచ్చేవాడు. కానీ తొక్కేసినాడు ఏం జరగదనే ఉద్దేశంతో మనం 3 లక్షలకి యాక్చువల్గా ప్లాన్ చేసాం. 3,50,000 ప్రమాణంగా జరిగింది. అంత అధికారులు ప్రజాపతి అందరూ చేశారు. ఇక్కడ ఫస్ట్ 2014లో 4 లక్షలు వచ్చారు. ఇక్కడ 2014లో ఇక్కడికి వచ్చిన భక్తులు 4 లక్షలు. ఆ తర్వాత 2019 ప్రభుత్వం అయిపోయేటప్పటికి 16 నుంచి 18 లక్షలు వచ్చారు. నాకు ఇప్పుడు ఎంత వస్తున్నారో మీరే చెప్పాలి. 30 lakhs. సో ఈ రోజు యాక్చువల్గా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం ముఖ్యమంత్రి గారు. ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను. ఇక్కడికి ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా చేయండి. 30వ తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి. 30వ తేదీ ఈవినింగ్ 4 గంటలకు నేను ఇన్స్ట్రక్షన్ వస్తాను. ఇక్కడికి 30వ తేదీ సాయంకాలం 4 గంటలకు ఇక్కడికి వస్తాను. ఆ రోజు నెల్లూరులో ఉంటాను. ఆ రోజు నాకు 100% పని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ సక్రమంగా చేస్తారని, ఇది ఒక మంచి పేరు వచ్చే విధంగా చేస్తా నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ. లైట్ వేసుకోండి. దీని మీద లైట్ వేసుకోండి. అక్కడ ఇసుక బస్తా వేసి దీనికి కానీ లీకింగ్ చేసి 48 hours లో కంప్లీట్ క్లీన్.